భీమవరంకు డిస్కౌంట్ల పండుగ తెచ్చింది కేకే స్టోర్స్. ధరల్లో చౌక. కేకే స్టోర్స్, పీపీ రోడ్, భీమవరం. హాయ్ హలో నమస్తే, వెల్కమ్ టు సుమన్ టీవీ. నేను మీ యాంకర్ పవన్. ఈరోజు మనతో కేకే డైరెక్టర్ గారు ఉన్నారు. మరిన్ని నిమిషాలు ఆయన అడిగి తెలుసుకుందాం. హాయ్ సార్. హలో అండి. ఎలా ఉన్నారు? బాగానే ఉన్నాను సార్. ఏంటి ఆల్మోస్ట్ 15 years గ్యాప్ వచ్చింది, మళ్ళీ కేజేక్యూ సేమ్ మీ నేమ్తోనే స్టార్ట్ అవుతుంది అనుకోటి చెప్పచ్చా? అదే జస్ట్ యాక్సిడెంటల్గా జరిగింది అంతే. సార్, అంటే మీరు అప్పుడు రాసుకుని కదలే నాన్ లీనియర్గా ఇప్పుడు వర్కౌట్ అవుతాయి అని మీరు అనుకుంటున్నారా? మీ ఎక్స్పెక్టేషన్స్ కానీ అది? ద ఆడియన్స్ ఆర్ బెటర్ నౌ, దేర్ చాయిసెస్ ఆర్ బెటర్, సినిమాటిక్ సెన్సిబిలిటీస్ ఆర్ బెటర్. సో దే ఆర్, అంటే వాళ్ళు ఏ సినిమా అయినా కూడా దే ఆర్ రెడీ టు వెల్కమ్ దెమ్. నీ ఓటీటీ సినిమాలని చూస్తున్నాం కదా, ఇట్స్ ఫైన్, ఇట్స్ కూల్. ఇందాక మీరు మాట్లాడుతూ ప్రొడ్యూసర్స్కి నేను కూడా దొరకను అనే మాట అన్నారు. అది దేనికి వచ్చింది? అది ఎవరో చిన్న వాళ్ళైనా ఉంటారు కదా నాతో తీయాలనుకునే వాళ్ళు, వాళ్ళకి కూడా దొరకను. 2010కి ఇప్పటికి డిఫరెన్స్ అంటే ఏం చెప్పగలరు ఇండస్ట్రీ పరంగా? కానీ ఆడియన్స్ హ్యావ్ బికమ్ బెటర్. అంటే ఇప్పుడు ఒక మీనింగ్ఫుల్ సినిమాకి, కంటెంట్ ఉన్న సినిమాకి కూడా ఆడియన్స్ ఉన్నారు. ముందు అంత తక్కువ ఉండేవాళ్ళు. సో ఇప్పుడు వాళ్ళని కూడా, సో లైక్ అవుట్ ఆఫ్ 100 ఆడియన్స్ 15-20 విల్ వాచ్ దట్ ఫిల్మ్. అంటే సందీప్ రెడ్డి వంగ గారు కూడా మీ దగ్గర ఏడీగా చేశారు. ఎప్పుడైనా ఒక పాన్ ఇండియా డైరెక్టర్, మళ్ళీ ఎప్పుడైనా మీ ఇద్దరు వర్క్లో ఏదైనా ఎక్స్పెక్ట్ చేయొచ్చా మూవీ ఏదైనా? మైండ్ విల్ కీప్ మీటింగ్ మేబీ సమ్ టైమ్. ఓకే సార్. నార్మల్గా మూవీలో కొన్ని డైలాగ్స్ కానీ ఆ బ్యాక్గ్రౌండ్ మ్యూజిక్ ఎక్కడో కేడీకి సింక్ అవుతున్నట్టు అనిపిస్తుంది. కొన్ని ప్లాట్స్, ఆ చేపల హార్బర్ సీన్ దగ్గర కొంచెం, అంటే సిటీలోనే ఫిల్మ్ ఇస్ సెట్ ఇన్ హైదరాబాద్ కంప్లీట్లీ. అంటే హీరోయిన్ క్యారెక్టర్ మరి అంత వైల్డ్గా ఎలా చూపించారని సినిమాల్లో పెద్ద చూపించాం కాబట్టి అలా అనిపిస్తుంది, కానీ బయట ఉండరా, ఉంటారుగా, వాళ్ళ జర్నీ వాళ్ళది, వాళ్ళ ప్రాబ్లమ్స్ వాళ్ళవి. దిస్ వన్ వే పరిస్థితుల్లో మనిషిని తయారు చేస్తాయి. ఎక్కడ పుట్టావు అనేది అనవసరం. నువ్వు పెరిగేటప్పుడు ఎదురైన పరిస్థితుల్లో నేను ఒక మనిషిగా నీకు ఒక అండర్స్టాండింగ్ తెస్తాయి లైఫ్ గురించి. దిస్ ఈజ్ ఆల్సో దట్. అంటే మీ లైఫ్లో ఏ అండర్స్టాండింగ్స్ తెలుసుకొని మీరు ఇక్కడ దాకా వచ్చారంటే, అప్పటి నుంచి ఇప్పటిదాకా మధ్యలో చేంజెస్ కానీ అలాగా లైఫ్లో కేడీ తీయకుండా ఉంటే బాగుంది అనిపించింది. ఇంకో సినిమాలు ఉండేవి కదా, అంటే కేడీఆర్ కాదు, ఫ్లాప్ సినిమా తీయకుండా ఉంటే బాగుంది. సార్, ఈ మూవీలో పర్టికులర్ ఈ సీన్ కూడా ఆడియన్స్ ఎంగేజ్ అవుతారు అనే సీన్ అనేది ఇంటర్వెల్ సీన్ ఆర్ స్టార్టింగ్ ఆర్ క్లైమాక్స్ ఎప్పుడు ఎక్స్పెక్ట్ చేయొచ్చు? మంచిగా ఆడియన్స్ ఎంగేజ్ యాక్షన్ సీన్ ఆర్ ఎమోషనల్ డ్రామా. The film is emotional. Lot of emotions are there in the film. Action గురించి కాదు కానీ ఎమోషన్స్ గురించి ఎక్కువ సినిమా. సో lot of emotions. Interval, climax, everything has got some emotion. It's not about action. It's about emotion more than that. అంటే మీకు బాగా సెట్స్లో కోపం వస్తుందని అంటున్నాం. ఈ మూవీలో ఎవరి మీద ఎక్కువ కోపం చూపించారని? గుర్తులేదు. ప్రొడక్షన్ వాళ్ళ మీద. ఇట్స్ హ్యాపెన్స్, ఇట్స్ స్పర్ ఆఫ్ ద మూమెంట్, నాట్ లైక్ ఇంటెన్షనల్. నెక్స్ట్ అప్కమింగ్ మూవీస్ ఏ హీరోస్తో చేయవచ్చు అని ఎక్స్పెక్ట్ చేయొచ్చు? సినిమా వచ్చినట్టు చూద్దామండి. నాకేం సినిమా లేదు ఇప్పుడు. దిస్ ఫిల్మ్ ఇఫ్ ఇట్ వర్క్స్ అనదర్ ఫిల్మ్ విల్ కమ్. ఐ విల్ సీ. యానిమల్ మీద మీ ఒపీనియన్ ఏంటి? ఏమని చెప్పచ్చు? మీ ఫీడ్బ్యాక్ లాంటిది, మీ కో డైరెక్టర్ కదా. ఐ డెంట్ సీ దట్ ఫిల్మ్. ఓకే, ఫస్ట్ ఆఫ్ ఆల్ కంగ్రాచులేషన్స్ సార్. థ్యాంక్ యూ సో మచ్ సార్. థ్యాంక్ యూ.